మేషరాశి జాతకులు అక్టోబర్ మాసంలో 15వ తేదీ అనగా బుధవారం తిథి. ఈరోజు బొమ్మలాగా ఉండిపోతారు. మధ్యాహ్నం 3 గంటలు దాటాక జరిగేది ఇది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. ఎక్కడెక్కడ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు మాతాజీ సమ్మక్కను సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9000457068. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూడబడును. నమ్మకంతో సంప్రదించండి. ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక అద్భుతాన్ని బొమ్మలా నిలబడి చూడబోతున్నారు. ఊహించనిది జరగబోతుంది. ఒక అద్భుత అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ ప్రమేయం లేకుండా. ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, కెరియర్కి సంబంధించిన అవకాశం రావడం కానీ, మీరు మరొక ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తుంటే చక్కటి గైడెన్స్ని అందించే ఒక వ్యక్తి రాక కానీ జరగచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం జరగబోతుంది. ఈ సంఘటన ఏదైతే జరుగుతుందో అది మీ జీవితాన్ని కీలక మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నట్లయితే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి యోచించడం లేదు. అటువంటి వారికి ఒక అద్భుత ఆఫర్ రాబోతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఒకే ఒక్క అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. వినియోగించుకోండి. చెప్పుడు మాటలకు మీ మనస్సుకు కళ్ళెం వేయండి. అలాగే ఒక శుభవార్తను ఈ రోజున మధ్యాహ్నం 3 దాటాక అందుకోబోతున్నారు. కలసుకోరు అనుకున్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ, మీ యొక్క ప్రేమికులు కానీ మీ దగ్గరకు వస్తారు. బంధం కలిసే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల కారణంగా మీకు వారికి ఉన్న బంధం, కమ్యూనికేషన్ అనేది క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఆ యొక్క కమ్యూనికేషన్ అనేది తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం వారే చేస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మీకు ఈ రోజున కాస్తంత ఉపశమనం దక్కబోతుంది. చక్కటి పరిష్కార మార్గం ఆరోగ్యపరంగా సిద్ధిస్తుంది. ఇలా మీరు అనుకున్న కొన్ని జరగని పనులు ఉంటే ఈరోజు జరగడానికి సమయస్ఫూర్తిగా అడుగులు ముందుకు వేస్తారు. నిత్యం ఇష్టదైవ నామస్మరణ తప్పనిసరిగా చేసుకోండి. స్తోమతకు తగ్గట్లు పేదవారికి మీరు చేసే దానం మీకు ఏ రూపంలో అయినా తిరిగి వస్తుంది. అంతా మంచి జరుగుతుంది.